యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టిన తర్వాత యేసు ప్రభు వారిని సరిగా సమాధి చేయలేదు. అంటే యూదుల ఆచారం ప్రకారము కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్నమాట. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అప్పట్లో సమాధులు, ఇప్పట్లో సమాధులు అయితే ఇప్పుడు ఎలాగనంటే భూమిలో గొయ్యి తీసి 6 అడుగులు గొయ్యి తీసి ఒక బాక్స్లో పెట్టి ఇప్పుడు పెట్టేస్తున్నారు. అప్పట్లో సమాధులు ఎలా ఉండేనంటే చాలా ఉన్నతమైన వారు, చాలా ధనికులు ఏంటంటే రాతిని తొలిపించుకునేవారు. అంటే ఒక గృహగా తొలిపించుకొని దానికి రాయితో పెట్టబడిన మూత ఒకటి ఉండేదన్నమాట. రాయితో పెట్టబడిన మూత ఒకటి అంటే సమాధి ఎలా ఉండేదని అంటే రాతి సమాధులు అనమాట. అప్పట్లో రాతి సమాధులు ఉండేవి. ఆ సమాధుల్లో ఆయన హడావుడిగా పెట్టారు. ఎందుకని అంటే సాయంత్రం అయిపోతుంది, సూర్యాస్తమయం అయితే గనక ఆయన మళ్ళీ దించకూడదు అనమాట. మళ్ళీ దించకూడదని చెప్పి సూర్యాస్తమయం లోపులోనే ఆయన కంగారుగా ఆయన్ని ఆ పేత వస్త్రాన్ని చుట్టి సమాధిలో పెట్టారు. సుగంధ ద్రవ్యాలు కూడా ఆయనకు పూయలేదు. అంటే యూదులకి కొన్ని ఆచారాలు ఉంటాయి. వీరేం చేసేసారు, ఈ యొక్క యేసు ప్రభు వారిని ప్రేమించే ప్రియమైన స్త్రీలు కొంతమంది ఉన్నారు. వారు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఆ సమాధి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వీరు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరారు. ఎవరెవరు వెళ్ళారంటే మగ్దలేని మరియా, సొలోమి, ఇతర స్త్రీలు కూడా కొంతమంది ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు మనం చూడగలుగుతాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఎవరెవరు వెళ్ళారని మనం చెప్పుకుంటున్నాం అంటే మగ్దలేని మరియా అనే ఒక స్త్రీ, తర్వాత మరియా, తర్వాత సొలోమి, తర్వాత కొంతమంది స్త్రీలు వెళ్ళినట్టు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. అయితే మరియా అంటే మగ్దలేని మరియా, ఏం పేరు మగ్దలేని మరియా అనంటే ఈమె ఇంటి పేరు కాదు. మనకి ముందేముండిద్ది, ఇంటి పేరు ఉండిద్ది అనమాట. మన ఇంటి పేరు పశుల అయితే పశుల అని ఉండిద్ది, ఏ ఇంటి పేరు అయితే ఆ ఇంటి పేరు ఉండిద్ది అనమాట. మగ్దలేని మరియా అనంటే ఇక్కడ యెరూషలేముకి దగ్గరగా గలిలయ సముద్ర తీరానున్న మగ్దల అనే గ్రామం అనమాట. ఆమె మగ్దల అనే గ్రామానికి చెందింది కాబట్టి మగ్దలేని మరియా అనే ఆమె యొక్క గ్రామం పేరుతో ఆమెను పిలుస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారి తల్లి పేరు కూడా మరియానే, ఏం పేరు కూడా మరియానే. అందుకే ఏమని మగ్దలేని మరియా అని చెప్పేసి పిలుస్తున్నారు ఐడెంటిఫికేషన్ కోసం. ఈమె మగ్దలేని మరియా అనే ఐడెంటిఫికేషన్ కోసం ఏమని పిలుస్తున్నారు ఇక్కడ. ఈ మగ్దలేని మరియా, మగ్దల అనంటే బురుజు లేక కోట అని అర్థం అనమాట. అంటే వారి ఊరి పేరు ఏంటంటే బురుజు, కోట అని అర్థం. మరియా అంటే గనురాలు అని అర్థం అనమాట. అంటే బలమైన కోట లాంటి బలమైన స్త్రీ అని అర్థం ఇస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభు వారి ప్రియమైన శిష్యులు కూడా యోధా తప్పిపోయాడు, యోధా చనిపోయాడు, ఉరేసుకొని చనిపోయాడు. ఈ మగ్దలేని మరియా ఎంత విశ్వాసురాలంటే, ఎంత ధైర్యవంతురాలంటే, రోమా సైనికులు అక్కడ కాపలా ఉన్నారని తెలుసు, రోమా సైన్యం తిరుగుతుందని తెలుసు. వీళ్ళు ఎవరైనా యేసు ప్రభు వారి శిష్యులు ఎవరైనా కనబడితే కనుక కనబడినట్టు జైల్లో వేస్తారని కూడా తెలుసు. కానీ ఈ మరియా ఎంత ధైర్యవంతురాలనంటే యేసు ప్రభు వారి సమాధి వద్దకు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు ఎట్లాగైనా సరే యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పేసి విశ్వాసంతో బయలుదేరింది. చనిపోవటానికి కూడా సిద్ధపడింది. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ దినాల్లో యేసు ప్రభు వారిని మేము ఆరాధిస్తున్నాం అంటున్నారు, మేము పుట్టు క్రైస్తవులం అంటున్నారు, మా తరతరాల నుంచి మీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన దినాన్ని ఆచరించట్లేదు. చాలామంది పిక్నిక్లకి వెళ్ళటానికి లేకపోతే చుట్టాలు ఇప్పుడు కాకపోతే రేపన్నా రమ్మని చుట్టాలు. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక నియమాన్ని పెట్టాడు. నాకు తెలిసిన ఒక సహోదరి, ఆ సహోదరి దేవుని సంఘంలోనే పెరిగింది. ఎంత గొప్పగా ఆ బిడ్డను దేవుడు ఆస్వాదించాడని అంటే, ఆ బిడ్డ చిన్నతనంలో మా తబిత అంత వయసు అప్పటి నుంచి దేవుని సంఘంలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డకి దేవుడు మంచి గాత్రాన్ని ఇచ్చాడు, అంటే మంచి స్వరాన్ని. ఇప్పుడు మేమందరం నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, జాషువా కానీ, తబిత కానీ, లేకపోతే ప్రణతి కీర్తన కానీ, లేకపోతే సమయలు కానీ, మనందరం పాడేది ఒక ఎత్తు, రాజ్కుమార్ పాడేది ఒక ఎత్తు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇస్తాడు. నిజం, చాలా ఉన్నతమైన గాత్రం. పాస్టమ్ గారు నన్ను చాలాసార్లు అడిగారు, ఆ చెల్లి ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుందేమో అడుగు అంటే దేవుడిచ్చి, అంటే ఆ బిడ్డని చిన్నతనం నుంచి అభిషేకించి దైవజనుడు పక్కనే పెట్టుకొని కూడా తీసుకెళ్తూ ఆయన వాక్యం చెప్పబోయే ముందు ఏం పాటలు పాడటం,
లేకపోతే ఆ పాప పాటలు పాడుతూ ఉంటుంటే ఇతను డప్పు కొట్టేవాడు. అప్పుడు డ్రమ్ము ఉండేదన్నమాట, డ్రమ్ము కొట్టేవాడు అనమాట. ఆ పిల్ల పాటలు పాడుతూ ఉంటుంటే దేవుని ఆత్మ దిగొచ్చేది. అలాగా ఆ సహోదరి దేవుని సంఘంలో ఎదుగుతా ఉంది. తర్వాత కొన్ని పరిస్థితులు, కొన్ని అడ్డంకులు, కొన్ని అవరోధాలు ఎదురైనప్పుడు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టింది. మానవ జీవితంలో శ్రమలో సర్వసాధారణం. అందరు చెప్పండి. చుట్టాలు మీ ఇంటికి వస్తారా? సంగీతక్క మీ ఇంటికి చుట్టాలు వస్తారా? వరలక్ష్మ మీ ఇంటికి చుట్టాలు వస్తారా? శ్రమలు కూడా చుట్టాలు లాంటివే. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు ఉండమన్నా ఉండవు, నువ్వు రమ్మన్నా అవి రావు. ఆ సమయానికి వస్తే ఆ సమయానికి వెళ్ళిపోతాయి. శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి దేవుడికి మనం దూరం అయిపోకూడదు. ఇప్పుడు కూడా ఎంత ఫ్యాషన్ అయిపోయిందనంటే మనుషుల మీద ఉన్న కోపం, మనుషుల మీద ఉన్న ద్వేషం దేవుడి మీద చూపిస్తున్నారు. అది చాలా అన్యాయం. వారి ఆధ్యాత్మిక జీవితానికే అది నష్టం. అంటే మనుషుల మీద ఉన్న కోపం దేవుడి మీద చూపించకూడదు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. మనం 6 దినాలు కష్టపడి పని చేసుకోవడానికి మనకి ఎంతో కృప చూపించాడు. ఆదివారం 7వ దినం ఆదివారం రోజున మనం అంటే 2 గంటలు లేదంటే 3 గంటలు. మనం 8 గంటలకు ప్రారంభించుకున్నాం. 10 గంటలకు అయిపోతుందంటే ఎన్ని గంటలు? 2 గంటలు. మామూలుగా మనలో మన మాట. చాలామంది సినిమాకి వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? 1 గంట ముందు వెళ్తారు. 1 గంట ముందు వెళ్తారు. సినిమా 2:30 గంటలు ఉండిద్ది. ఇప్పుడు 3 గంటలు కూడా ఉంటుందంట. 2:30 గంటలు ఉండిద్ది. అంటే లోకంలో ఇచ్చే వినోదానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు, కానీ దేవుని సన్నిధికి ఆసక్తి చూపించట్లా. నువ్వు దేవుని సన్నిధిలో దావీదు మహారాజు, ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్న మహారాజు అంటున్నాడు, జనులు దేవుని మందిరానికి వెళ్తున్నామని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించానంటున్నాడు. అంటే రాజుతో చెప్పారంట, రాజా మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తున్నావు కదా అని అంటే ఆయన హృదయం సంతోషించిందంట. అంటే దేవుని మందిరానికి అంత ప్రాధాన్యత ఉంది, దేవుని సన్నిధికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనాకారుడు రాస్తూ అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సమూహంలో 1 దినము గడుపుట 1000 దినములతో సమానం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 దినం మనం దినమంతా గడుపుతామా? మా చిన్నతనంలో అయితే ఉదయము 9 గంటలకి ఆరాధన ప్రారంభమైంది. పెంతుకోస్తు ఆరాధన పెంతుకోస్తు సంఘాల్లో ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభమయ్యేదంట. ఉదయం 9 గంటలకు ఆరాధన ప్రారంభమయ్యి సాయంత్రం 4 గంటలకు అయిపోయేది. ఎన్ని గంటలకి? 4 గంటలకు అయిపోయేది. ఇప్పటిలా కూర్చుంటున్నారా? అప్పుడు అలా కూర్చొని ఉండేవాళ్ళు. పాస్టర్ గారు ఏం చెబుతారా, దేవుడు ఏం మాట. ఇప్పట్లాగా ఇప్పుడైతే అడుగడుక్కి ఒక సంఘం ఉంది. అప్పుడు అక్కడెక్కడ సంఘాలు ఎత్తుక్కొని మరి వెళ్ళేవాళ్ళు. 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు. అంటే దేవుడు ఎంత కృప చూపించాడంటే ఇప్పుడు మనం దగ్గరలోకి వచ్చినా సరే మనం ఎందుకు విలువలేకపోతున్నాం? ఎందుకు మనం అంటే దేవుడు మనకి చీప్ అయిపోయాడా? అంతే, ఆయన కృప అంత మనకి చీప్ అయిపోయిందా మనం ఆలోచించుకుంటే? ఆయన కృపంత అంటే ఆయన మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన బలిగా అర్పించుకొని ఆయన పరిశుద్ధ రక్తంతో మన పాపాలకు విమోచన కలగజేస్తే ఆయన ఇచ్చిన కృప మనంతకి చీప్ అయిపోయిందా? అదే మన ఇంటికి బంధువులు వస్తున్నారంటే మనం అన్నీ ప్రిపేర్ చేసి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎక్కడి దాకా వచ్చారు? మండపాక పెద్దంతుని దగ్గర ఉన్నామండి. అలాగే స్ట్రైట్గా వచ్చేయండి. ఆ ఎదరికి వచ్చేసి ఇక్కడ రోడ్డు పక్కనే ఉండిద్దండి కాలనీ. ఆ మధ్యలో ఉన్న కాలనీ కాదండి, ఇక్కడే రోడ్డుకి వచ్చి ఎదరికి రండి అంటే వారు ఎక్కడి దాకా వచ్చారు? మరి దేవుడు కూడా ఆదివారము మనకంటే ముందుగా ఆయన ఇక్కడ ఉంటాడు. మనకంటే ముందుగా ఆయన యొక్క సముఖంలో, ఆయన సన్నిధిలో ఆయన ఇక్కడ ఉంటాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడా? నా కుమార్తె ఎప్పుడు వచ్చిద్దా? నా బిడ్డలు ఎప్పుడు వస్తారా? నేను వారిని దీవించాలి, నేను వారిని ఆస్వాదించాలి, వారికి ఉన్న అవసరాలు తీర్చాలి, వారి అక్కరలు తీర్చాలి, వారిపై ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటిని తొలగించాలి, ప్రతి కాడి విరగొట్టాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటుంటే దేవుడు కృప మనకి చీప్ అయిపోయింది. ఒక పూట వెళ్ళకపోతే ఏం కాదులే. ఇప్పుడు మొన్న కూడా చెప్పాను నేను ఆ సహోదరికి, అమ్మా
ఏదో ఆమె పరిస్థితులను బట్టి, ఆమెకున్న స్థితిగతులను బట్టి ఆమె ఏదో జీవితాన్ని కొనసాగిస్తుంది. అది తన వ్యక్తిగత విషయం. నీ నీ ఇష్టం నాన్న, నువ్వు ఎలాగైనా ఉండు, నీ అంతరాత్మకి నీకు తెలుసు నువ్వు ఎలా ఉంటున్నావు, అది నీకు దేవుడికి. నేనైతే నేను తీర్పు తీర్చట్లా ఆ విషయంలో. కానీ దేవుని మందిరాన్ని మాత్రం విడిచిపెట్టకండి. నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు ఎలా ఉంటున్నావో, ఎలా ఉంటున్నావో అది నీకు. ఇప్పుడు మనం చెప్పామనుకో, నువ్వు ఎలా ఉంటున్నావు అమ్మ అని చెప్పామనుకో, నేను ఎలా ఉండటం అన్నయ్యకి ఇష్టం లేదేమో అందుకే చెప్పాడేమో అని అనుకుంటారు. ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు సేవకుడు ఏదైనా చెబితే, సేవకుడు నేనంటే ఇష్టం లేకుండా, లేకపోతే నేను మంచిగా ఉంటే సేవకుడికి ఇష్టం లేదు అందుకే చెబుతున్నారు అని అంటున్నారు. దేవుని వాక్యం ఏది చెబుతుందో అదే చెబుతాం. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మిమ్మల్ని అందరూ సరి చేయాలి. మన సంఘం అనే కుటుంబం అంతా కూడా దేవుని సముఖంలో ఉండాలి. దేవుడు ఒకనొక రోజున లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది, మీ మీద కూడా ఉంది. మొన్న కూడా చెప్పాను, నాన్న నువ్వు నీ పనేదో నువ్వు చూసుకుంటున్నావు, నీ వ్యక్తిగత జీవితం నీ ఇష్టం, నేను దాన్ని ఏమీ నేను అది దేవుడికి నీకు లెక్క. నువ్వు ఒకనొక రోజున దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే నీవు దేవుని మందిరానికి రావటం మాత్రం మానేయద్దు నాన్న. లేదన్నయ్య నేను మనసులో తలుచుకుంటే కుదరదు. ఇక్కడ మగ్దలేని మరియా మనం చూస్తూ ఉంటే, మగ్దలేని మరియా రోమా సామ్రాజ్యం అంతా కూడా యేసు ప్రభు వారి శిష్యుల్ని పట్టుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 144 సెక్షన్ విధించారు అక్కడ ఆ ప్రాంతంలో, యెరూషలేములో. శిష్యులు కనపడ్డారంటే చాలు యేసు ప్రభు వారితో తిరిగే వాళ్ళు అని అంటే కూడా. అందుకే పేతురుని కూడా పట్టుకోవాలనుకున్నప్పుడు పేతురు యేసెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఒక స్త్రీ తెగించి ఏదేమైనా సరే యేసు ప్రభు వారి సమాధి వద్దకు నేను వెళ్ళాలి. తనతో పాటు యేసు ప్రభు వారి తల్లి అయిన మరియను, సొలొమోను ఇతర స్త్రీలను కూడా తీసుకొచ్చిందంట. అంటే ఒక్క అడుగు తను వేసింది, తనతో పాటు కొంతమంది ధైర్యవంతులైన స్త్రీలు లేచారు. ఇప్పుడు నువ్వు ఒక్క అడుగు వేసావనుకో దేవుడి కొరకో, దేవుడు నీతో 100 అడుగులు వేస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఈమె యేసు ప్రభు వారి యొక్క సమాధి వద్దకు వెళ్ళింది. ఈ దినాల్లో కూడా పునరుద్ధాన ఆరాధనకి చాలామంది రావట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదమ్మానంటే ఏవో సాకులు వంకలు చెబుతున్నారు. దేవుడి దగ్గర సాకులు వంకలు కుదరవో. యేసు ప్రభు వారే విశ్రాంతి దినాన్న అప్పుడు యూదుల ఆచారం ప్రకారము, పాత నిబంధన తోరా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము విశ్రాంతి దినానంటే శనివారం సమాజ మందిరంలో కంపల్సరీ కూడుకున్నారు. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే కనుక యేసు ప్రభు వారే విశ్రాంతి దినాన్ని ఆచరించాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించి విశ్రాంతి దినం రోజున అనేక మంది వ్యాధిగ్రస్తులను ఆయన బాగు చేశాడు, విడిపించాడు ఆయన. అంటే దేవుడే సాక్షాత్తు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చి ఆయనే ఒక ఆచరణ ఆచరిస్తే మనం ఆచరించకపోవటం ఏంటి? అందుకే అన్నాను, దేవుని కృప మనకి చీప్ అయిపోయింది. ఫ్రీగా వచ్చేది ఏదైనా సరే మనం చీప్గా చూస్తాం. ఫ్రీగా వచ్చేది ఏదైనా చీప్గానే చూస్తాం. నా చిన్నప్పుడు మంచి భోజనం దొరకటం చాలా కష్టం, అవునా కదా? మీ అందరికీ తెలుసు, పెద్దోళ్ళు ఉన్నారు మీరు. దాదాపు ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మంచి భోజనం దొరకటం చాలా కష్టం. డబ్బున్నవాడే మంచి భోజనం చేసేవాడు. ఇప్పుడు పేదవాడు మంచి భోజనం చేస్తున్నాడు, డబ్బున్నవాడు భోంచేయట్లా. ఎందుకంటే షుగర్ బీపీ అని చెప్పి ఏమి తింటలేదు. నిజం, వాస్తవం. షుగర్ బీపీ అని ఏమి తింటలా. ఇప్పుడు పేదవాడే కడుపు నిండా భోంచేస్తున్నాడు. అంటే చూడండి ఎలా ట్రాన్స్ఫర్ అయిపోయిందో. అప్పుడు ఎప్పుడు కడుపు నిండా భోంచేసేవాళ్ళు అంటే పెళ్ళిళ్ళకి పేరంటాలకే కడుపు నిండా భోంచేసేవాళ్ళు. ఒకళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే 10 రోజులు జరిగేదన్నమాట. 10 రోజులు వచ్చిన చుట్టాలందరికీ వండి పెట్టడమే సరిపోయేది. అప్పుడు తినేవాళ్ళు కడుపు నిండా. ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైపోయింది, చాలామంది చూడండి ఎక్కడైనా భోజనానికి వెళ్ళినప్పుడు అన్నీ వేయించుకుంటారు కావాలని. మీరు వెళ్ళి వస్త్రాకులు పడేసేటప్పుడు చూడండి, చాలా అన్నము, చాలా కూరలు చాలా పడేస్తున్నారు. విలువ లేదు, ఎందుకంటే ఫ్రీగా వచ్చింది దొరుకుతుంది, ఫ్రీగా వచ్చింది, విలువ అనేది ఉండట్లేదు అనమాట. ఇక్కడ ఈ మగ్దలేని మరి ఇప్పుడు చదువు నాన్న, యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం చదువు. అయితే మరియా
సమాధి బయట నిలిచి ఎందుకు ఏడుస్తుందనంటే యేసు ప్రభు వారు సమాధిలో లేరు. ఆయన మరణాన్ని జయించి గెలిచిన మృత్యుంజయుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.